వందనాలండి. వాక్యం చదువుకుందాం. తెస్సలోనీయులకు మొదటి పత్రిక. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మనం 2 వారాల క్రితం ఈ 5వ అధ్యాయం చదువుకున్నాం. మీకు గుర్తుందనుకుంటాండి. 5వ అధ్యాయం అప్పుడు ఎన్ని వచనాలు చదువుకున్నాం? 11. మొదటి 11 వచనాలు చదువుకున్నాం. అందులో మనం ఏం చదువుకున్నాం అంటే, దేవుని దినపు రాకడ కొరకు మనం ఎదురు చూడాలని, మనం మత్తులంగా మగతగా ఉండకూడదని, ఆత్మలో మెలకువ కలిగి జీవించాలని ఆ రోజు మనం చదువుకొని వివరించుకున్నాం. మనం పగటి వాళ్ళం కాబట్టి రాత్రి వారం వాళ్ళే బ్రతకూడదని అనుకున్నాం. ఇంకా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ భాగం అయిపోయిన తర్వాత రెండవ భాగం మరియు అని తర్వాత 12 వచనాలు వ్రాయబడింది. అంటే మొదటి భాగంలో యేసుక్రీస్తు బిడ్డలంగా, దేవుని పిల్లలంగా, దేవునితో మన సహవాసం, దేవునితో మన సంబంధం, దేవునితో మన వ్యక్తిగత జీవితం గురించి ఉంది. మొదటి 11 వచనాల్లో మనం వ్యక్తిగతంగా దేవునితో ఎలాంటి సహవాస సత్సంబంధాలు కలిగి ఉండాలి అనే దాని గురించి. దేని కొరకు ఆ సంబంధాన్ని మనం బాగా బిల్డ్ చేసుకోవాలి అంటే, ఆ దేవుని దినపు రాకడ కొరకు మనలో ఎవ్వరము ప్రభువుని అంగీకరించిన వారంగా, ఆయనతో సరైన వ్యక్తిగత సంబంధం లేకుండా భూమి మీద విడిచిపెట్టే వారంగా ఉండకూడదని మొదటి 11 వచనాల్లో మనం ప్రభువుతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన వారంగా ఉండాలని అక్కడ చెప్పబడింది. అందులో భాగంగానే మనం మెలకువ కలిగిన వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వల్ల మనం మందంగా ఉండకూడదని, లోక సంబంధమైన ఏ మత్తు మనలను ఆవరించకూడదని, అది ఎంత గొప్ప మత్తైనా ప్రభువుని మనం ప్రేమించిన దానికంటే ఎక్కువగా ఉండకూడదని, మన వ్యక్తిగత జీవితం ప్రభువులో జాగ్రత్తగా పట్టుకోవాలని, దానికోసం ఏ రోజు తర్వాత సంఘంలో, సమాజంలో లేదా మన కుటుంబాల్లో మన జీవితం గురించి అక్కడ చెప్పబడుతూ ఉంది. చూడండి, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాము. మీరు వ్యక్తిగతంగా మీ జీవితాన్ని ప్రభువులో గడుపుతూ, ఏ విధమైన మందంతో ఉండకుండా, ప్రభు దినపు రాకడ కొరకు ఎదురు చూస్తూ మెలకువగా ఉంటూ, రెండవదిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, సంఘంలో మిమ్మల్ని ఎవరైతే బుద్ధి చెప్తూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నారో, ఇంకేమనుంది, పైవారిగా ఉన్నారో, బుద్ధి చెబుతూ ఉన్నారో, వాళ్ళని ఏం చేయాలంట? మన్నన చేయాలి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను అనే మాట. అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను,
మీకు ఒక విషయం ఆజ్ఞాపిస్తున్నాను అని అనలేదు, లేకపోతే మీకు విషయం తెలియజేయాలనుకుంటున్నాను అనలేదు. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఏంటంటే, ఎవరైతే మీకు బుద్ధి చెప్తూ మీ పై నాయకులుగా ఉన్నారో, మిమ్మల్ని ప్రభువులో నడిపిస్తూ ఉన్నారో, మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నారో, ఈ సంఘానికి నాయకులుగా ఉన్నారో, వాళ్ళని ఎలా మనం ఏం చేయాలంట, వాళ్ళని మొదటిగా వారిని మన్నన చెయ్యాలి. మన్నన చేయడం అంటే మర్యాద చేయడం, గౌరవించడం. తర్వాత ఏం చేయాలంట, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను. బుద్ధి చెప్పే వాళ్ళంటే సాధారణంగా ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఎవరో దాకేందుకు మన పిల్లలకి ఎంతో ముద్దు చేస్తాం కదండి. కానీ మనం బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చుతామా? వాళ్ళకి మనసులో నొచ్చుకుంటారు. మనం బుద్ధి నేర్పినప్పుడు, ఇది తప్పు అని చెప్పినప్పుడు, మనం కళ్ళెర్ర చేసినప్పుడు వాళ్ళకి అప్పుడు కూడా నచ్చుతామా? నచ్చం కదా. వాళ్ళు కొంచెం ఇష్టపడరు, పిల్లలు కదా. కానీ పెద్దవాళ్ళమైన మనల్ని మనకెవరైతే బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ఏం చేయాలంట, మన్నన చెయ్యాలి. అంటే మొదటగా వాళ్ళని గౌరవించాలి, మర్యాదతో వాళ్ళ ఎడల ప్రవర్తించాలి. రెండవదిగా వాళ్ళు చేస్తున్న పని ఏం పని? ప్రభు యొక్క సంఘాన్ని కాస్తూ ఉన్నారు. మందని ప్రభు ఎదుట నిలబెట్టడానికి వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. వాక్య ఆధారితంగా, అంటే వాక్యంలో నుంచి వాళ్ళని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభువులో ఎదిగే విధంగా వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు. వాళ్ళ పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను. ఘనముగా ఎంచడమే చాలా కష్టం. మిక్కిలి ఘనంగా ఎంచడం అంటే ఇంకా కష్టం కదా. పైగా ఎవరిని? బుద్ధి చెప్పే వాళ్ళని ఘనంగా ఎంచుకోవడమే అసలు మనతో సమానంగా చూసుకోవడమే కొంచెం కష్టం. ఇంకా మిక్కిలి ఘనంగా ఎంచాలంటే ఇంకా చాలా కష్టమైన పని. కానీ మీరు అలా చేయాలని పౌలు తెస్సలోనిక సంఘాన్ని బతిమలాడుతూ చెప్తున్నాడు. చూడండి, ఆ వచనానికి రిలేటెడ్గా మనం 1 తిమోతి 5:17 చూస్తే, బాగుగా పాలన చేయు పెద్దలను 1 తిమోతి 5:17 విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులని ఎంచవలెను. అంటే ప్రతి వారం, లేదంటే మీ కళ్ళకు కనబడిన ప్రతిసారి వాళ్ళని సన్మానించాలని దాని ఉద్దేశం కాదు. సన్మానించడం అంటే మన కళ్ళకు కనపడే విషయం ఏంటి? మీరు ఒక పాస్టర్స్ డే రోజో కేక్ తెచ్చో, ఒక షాల్వా కప్పో, అదేమనుకుంటారు? సన్మానం అని అనుకుంటారు. ప్రభువు కోరే సన్మానం అది కాదు. మీరు హృదయపూర్వకంగా మీ అంతరంగంలో నుండి సేవకుడు చేసే పనిని గౌరవించండి, ప్రేమించండి, వాళ్ళని మన్నన చేయండి, ఘనముగా వాళ్ళని ఎంచండి. దేన్ని బట్టి? వారు చేసే పనిని బట్టి, వాళ్ళని బట్టి కాదు. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళని ఘనముగా ఎంచండి. ఈ 1 తిమోతిలో వాళ్ళ పడుతున్న ప్రయాసను బట్టి చూడండి, వారి ప్రయాసపడు వారిని అనే మాట, వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ ప్రయాసను బట్టి, వాళ్ళు చేస్తున్న పరిచర్యను బట్టి వాళ్ళని ఘనంగా ఎంచాలి. ఘనంగా ఎంచడం అంటే హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం, 13వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. 13:17. ఇదండి ఘనముగా ఎంచడం అంటే.
సన్మానించడం, వాళ్ళని ఘనంగా ఎంచడం అంటే వాళ్ళ గురించి మనం ఎలా ఉండాలంట? మన పై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళై మన ఆత్మలను కాచున్నారు. కాబట్టి వాళ్ళు చేసే పని దుఃఖంతో చేయకుండా ఆనందంతో చేయనట్లుగా వాళ్ళ మాట విని వాళ్ళకి లోబడడం ఏం చేసినట్టు? సన్మానించినట్టు, గౌరవించినట్టు, మిక్కిలి ఘనముగా ఎంచినట్లు. మిక్కిలి ఘనంగా ఎంచాలి, సన్మానించాలి, మన్నన చెయ్యాలి అంటే వారం వారం ఎక్కడ చేస్తాం అవన్నీ మనం కదా, కష్టం కదా. ఒకవేళ ఆ సన్మానానికి అర్థం ఒక షాల్వానో, ఓ పువ్వుల దండో, ఓ కేకే అనుకోండి. వారం వారం ఆ పని చెయ్యాలంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కొన్నిసార్లు అదొక అసహజంగా అనిపించవచ్చు, అయిష్టంగా అనిపించవచ్చు, మనకు కూడా చికాకు వచ్చేయచ్చు. ఆ సన్మానాలు తీసుకుని ఆయనకు కూడా చిరాకు కలగచ్చు. అసలైన సన్మానం ఏంటంటే వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ ఆత్మల్ని కాయుచున్నారు, ప్రభువు పని చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. కాబట్టి వాళ్ళ పనిని బట్టి వారి మాట విని వారికి లోబడి ఉండడం, వాళ్ళు బుద్ధి చెప్పినప్పుడు మనసులో నొచ్చుకోకుండా దాన్ని స్వీకరించి వాళ్ళు చెప్పిన బుద్ధి నేర్చుకుంటూ వాళ్ళని మన్నన చేయడం వాళ్ళని సన్మానించినట్టే. వాళ్ళు చేసే ఆ పని దుఃఖంతో చేయకుండా, అంటే ఆ పరిచర్య చేసే సేవకుడు మనలో ఎవరిని బట్టి దుఃఖపడకుండా ఆ పని చేస్తే అది మీకు నాకు చాలా క్షేమంగా ఉంటుంది. ఆ పని వారు దుఃఖంతో చేస్తే మనకేంటంట చూడండి, నిష్ప్రయోజనము. నీ ప్రవర్తనను బట్టో నా ప్రవర్తనను బట్టో ఇవాళ లేదా నిన్న రాత్రి మొన్న రాత్రి ఈరోజు సేవకుడు ఒకవేళ దుఃఖపడ్డాడు అనుకోండి, మనకేం కలుగుద్దంట? నిష్ప్రయోజనం అంటే మనం ఇచ్చే కానుక, మనం చేసే పరిచర్య, మనం చేసే పని, మన సహవాసంలో మన పాలు పంపులు, మనకొచ్చే ప్రతిఫలం అంతా ఎలా అయిపోతుంది? నిష్ప్రయోజనంగా అయిపోతుంది. అంటే నిన్ను బట్టి సేవకుడు తన హృదయంలో దుఃఖపడుతూ ఉండగా ప్రభు పరిచర్య నిమిత్తం నువ్వు చేసే ఏ పనైనా, నేను చేసే ఏ పనైనా, కానుకైనా అదేమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటుంది. ఒక 2 వారాల క్రితం ఒక ఆమె నాతో మాట్లాడుతూ, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదండి, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, మేము ఎక్కడ తప్పు చేస్తున్నామో నాకు తెలియదండి, క్రమం తప్పకుండా 5,600 రూపాయలు ఆయనకి మేము దశంభాగం ఇచ్చేస్తానే ఉన్నామండి, నెల దశంభాగం ఇస్తున్నాం అని 5,600 ఇస్తున్నామని ఒక 5 సార్లు చెప్పింది ఆవిడ. అంటే ఆమె ఏమనుకుంటుందంటే, నాకు అర్థమైన విషయం, ఆమె ఇచ్చే దశంభాగం ఆమెకు ఆశీర్వాదం తీసుకురావాలని ఆమె ఒక అపోహలో. కానీ మన ప్రవర్తన, మన రోజువారీ జీవితం, ప్రభువులో మనం గడిపే సమయం, సేవకుడు బుద్ధి చెప్పినప్పుడు మనం లోబడే విధానం, ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయన్న సంగతి అవగాహన లేకుండా ఉంది ఆమె. నాకు వీలైనట్టు, నాకు తెలిసినంత వరకు ఆమెకు చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్పగలిగాను. అర్థమైందో లేదో ఇంకా ప్రభువుకే. మనమిచ్చే దశంభాగాలు కౌంట్ చేసుకుంటూ, నేను నెలకు అంత ఇస్తున్నాను, వారానికి ఎంత వేస్తున్నాను, కానీ నా జీవితంలో అలా జరగలేదు, ఇలా జరగలేదు, వాళ్ళు మనం కనిపించమని, అంటే మనం చేసే పని, మనం ప్రభు పరిచర్య కోసం చేసే పని 10 మందికి తెలియాలనుకోవడంలోనే మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాము. సేవకుడి కోసం మనం ఎంత ప్రయాసపడ్డామో ఇంకో నలుగురికి చెప్పటంలోనే మన ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నాము. పరిచర్య కోసం మన శక్తిని, సామర్థ్యాన్ని, సొమ్మును ఎంత వెచ్చిస్తున్నామో అది బహిర్గతం చేసుకోవడంలోనే మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాము. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు ద్వారా తెస్సలోనికే సంఘానికి ఏ విషయాన్ని చెప్తున్నాడంటే, మీ పై నాయకులుగా ఉండి మీకు బుద్ధి చెప్పుతున్న వారిని మన్నన చేయుడి, వారి మాట వినుడి, వారిని మిక్కిలి ఘనముగా
వాళ్ళు మిక్కిలి సన్మానమునకు యోగ్యులని ఎంచుడి. మీ విషయమై ఆయన చేసే పని దుఃఖంతో చేస్తే అది మీకు నిష్ప్రయోజనము. కాబట్టి వారి మాట విని వారికి లోబడుడి. ఇది తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉన్న విషయం. మనం ప్రభుతో మన వ్యక్తిగత సంబంధాన్ని కాపాడుకోవడంతో పాటు దేవుడు మనకి నియమించిన నాయకుణ్ణి లేదా సేవకుణ్ణి ఘనంగా ఎంచడంలో కూడా ఆయన మనల్ని లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. తర్వాత చూస్తే మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి. సేవకుడితో గురించిన విషయం అయిపోయింది. మిగిలిన మనం ఏం చేయాలంట? ఒకరితో ఒకరం సమాధానంగా ఉండాలి, సమాధానమును వెదికి వెంటాడే వారంగా ఉండాలి. ఈ విషయం అనేక సార్లు మనం చెప్పుకున్నాము. మనం చెప్పుకున్నన్ని సార్లైనా దానికోసం మనం వెంటాడామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాధానమును వెదికి వెంటాడాలని, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలని ఎఫెసీ 4:1 మనం ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాము. మనందరం బంధువులము. భాగ్యలక్ష్మి వాళ్ళ బంధువులు ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. వాళ్ళు రక్త సంబంధీకులు, మనం అందరము ఆత్మ సంబంధీకులం. మనల్ని ఆత్మ కలిగించిన ఐక్యత మనల్ని ఇక్కడ కూర్చునేలాగా చేసింది కదా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఆత్మ కలిగించిన ఐక్యతతో మనం ఇక్కడ కూర్చున్నాం. మనం కూర్చున్నప్పుడు ఎంత శ్రద్ధగా కూర్చుంటామో, ఎంత బుద్ధిగా మనం కనబడతామో, మన మిగిలిన 6 రోజుల జీవితం కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ సమాధానంగా ఉండే ప్రయత్నం చేద్దాము. 14వ సహోదరులారా, మేము మీకు బోధించున్నదేమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. మనందరం కలిసి మనలో ఎవరైనా ఒకళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలంట? బుద్ధి చెప్పాలి. చెప్పచ్చా? చెప్పాలి. మనలో మనం అందరం ఉన్నాం 10 మందిమి, మనం ఒక బ్యాచ్ ఉన్నాం ఒక 15 మందిమి. మనలో ఒకళ్ళు ఎవరైనా సరిగ్గా నడుచుకోవట్లా, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు, వాళ్ళ మాట తీరు సరిగ్గా లేదు, వాళ్ళ ఉద్దేశాలు సరిగ్గా లేవు, వాళ్ళ అభిప్రాయాలు సరిగ్గా లేవు, వాళ్ళ తీరుతెన్నుల్లో ఎక్కడ అక్రమం ఉంది. మనం ఏం చేయాలి? వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. వాళ్ళ మనసు నొచ్చుకోకుండా వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అది ప్రభువు వాక్యంలో ఉంది. మనం ఏం చేస్తామంటే వాళ్ళని మినహాయించి మిగతా అందరితో చెప్తాము. కానీ దేవుడే ఏం చెప్పమన్నాడు? వాళ్ళకే చెప్పమన్నాడు. వాళ్ళని మినహాయించి వాళ్ళ తప్పుల గురించి మిగతా అందరితో మాట్లాడుకోవడం అది సరైన విషయం కాదు. దేవుడు దాన్ని అంగీకరించడు, దేవుడు దాన్ని మెచ్చడు. ఇక్కడ ఎలా కొన్ని విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి? మనందరం కలిసి ఆత్మ కలిగించిన ఐక్యతలో ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి. ఎవరైనా మనలో ధైర్యం లేకుండా ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, లేదంటే నిరాశ పడిపోయారు, మరణాన్ని ఆశ్రయిస్తున్నారు, బ్రతికే ధైర్యం వాళ్ళకి లేదు, బ్రతకకూడదు అనుకుంటున్నారు, చనిపోతే మేలు అనుకుంటున్నారు, ఏదో వాళ్ళకి ధైర్యం అస్సలు లేదు, నిట్ట నిలువున కృంగిపోయారు. ఆ సంగతి మనకు అర్థమైంది. మనం ఏం చేయాలి? వాళ్ళని ధైర్యపరచాలి, ప్రభువు మాటలు చెప్పాలి. ఆ ధైర్యపరచడం ఏంటో మీకు ఏది అర్థమవుతో, ఆ పరిస్థితుల్లో ఏది అవసరమో ప్రభువు నడిపింపుని బట్టి మనం వాళ్ళని ఏం చేయాలి? ధైర్యపరచాలి. తర్వాత ఇంకేముంది? బలహీనులను ఓతనీయుడి. బలహీనంగా ఉన్నారు మనలో, మనం అందరం కలిసి ఉన్నాము. మనలో కొంతమంది ఎలా ఉన్నారు? అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు, ధైర్యం చెడిపోయిన వాళ్ళు ఉంటారు, బలహీనులు ఉంటారు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉన్నారు? బలహీనంగా ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలి? బలపరచాలి. ఆత్మీయంగా బలహీనంగా నీకు కనిపిస్తే నీతో పాటు దగ్గర వాళ్ళని కూర్చోపెట్టుకో. ఎలా రోజు ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదువుకోవాలి, కుటుంబాన్ని ఆత్మీయంగా ఎలా బలపరుచుకోవాలో నీకు వీలైనంత సలహాలు వాళ్ళతో చెప్పు. నీకు ఆ వ్యక్తి ఆత్మీయంగా బలహీనంగా కనిపిస్తే బలపరిచే వాళ్ళ దగ్గరికైనా కనీసం వాళ్ళని తీసుకెళ్ళాలి. మనం చూస్తూ ఏది లోకస్తులు చూస్తూ వదిలేసినట్టుగా మనం చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఆర్థికంగా బలహీనలైతే నాకు చేతనైనంత సహాయం చేయాలి.
ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలి, ఏదో రకంగా వాళ్ళని బలపరచాలి. మానసికంగా బలహీనలు అయిపోతే, ఓ యవనస్తుడు ఉన్నాడు, పెళ్ళి ఆలస్యం అయిపోతుంది, మానసికంగా చాలా కృంగిపోయాడు. ఆయన మానసిక అనారోగ్యం శరీరం మీద దెబ్బ కొట్టి శరీరంలో కూడా బలహీనుడైపోయాడు. అతని కోసం రోజు మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడే ఆయన మనసుకి ఏం చేయాలి, ధైర్యాన్ని ఇవ్వాలని. అలా మనం ఎవరెవరు ఏ ఏరియాస్లో ఎక్కడ బలహీనంగా ఉన్నారో మన గమనికలోకి వస్తే ఎవరిని మనం అలక్ష్యం చెయ్యొద్దు. మనం అందరము ప్రభు బిడ్డలంగా, మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటే మన పై నాయకులకి లోబడి ఉందాము, అందరితో సమాధానంగా ఉందాము. తర్వాత అక్రమంగా నడుచుకునే వాళ్ళకి బుద్ధి చెప్దాం. తర్వాత ధైర్యం చెడిన వారికి ధైర్యం చెప్దాం. బలహీనులకు ఓతనివ్వడం. అలాగే అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. చాలామంది అనుకుంటారు, అసలు వీళ్ళు మా ఓర్పుకు పరీక్ష అనుకుంటారు. అమ్మో వీళ్ళ వల్ల మేము చాలా విసిగిపోయాం అనుకుంటారు. వీళ్ళని ఎన్ని చెప్పినా వీళ్ళు మారరు అనుకుంటాము. కొన్నిసార్లు మన మనసు విసిగిపోయి మన శాంత గుణం పోతుందన్నమాట. కానీ వాక్యంలో ఏం చెప్తుందంటే అందరి ఎడల దీర్ఘశాంతం. ఇదే అసలు నాకు తెలిసి ఇది చాలా కష్టమైన, ప్రతి ఒక్కరిని ఓర్చుకోవడం ఎంత కష్టం. అన్ని విషయాలు ఓర్చుకోవడం, ప్రతి ఒక్కరిని ఓర్చుకోవడం. అందరి ఎడల అంటే అదేనా అర్థం? ప్రతి ఒక్కరిని ఓర్చుకోవడం, సహించడం, నోరు మెదపకుండా ఉండడం, మౌనంగా ఉండడం. సహించుకోకపోతే గొడవ వస్తుంది, మౌనంగా ఉందాము. ఇప్పుడు నోరు మెదిపితే అంతా గందరగోళం అయిపోతుంది, మౌనంగా ఉందాం. ఇంకొన్నాళ్ళు దీర్ఘశాంతంతో ఉందాము. ప్రభువు సమాధానం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. కానీ వాక్యంలో చెప్పబడింది అందరి ఎడల దీర్ఘశాంతం ఉండాలి. అందరం ఒకేలా ఉంటామండి. మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు ఒకలాగున్నారా? లేరు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. అందరికి తగ్గట్టు ఆ అమ్మ వంట చేసిద్దా, 2 కూరలే, అందులో ఒకటి ఇద్దరికి ఇష్టం ఉంటుంది, ఇంకోటి అడ్జస్ట్ చేస్తుంది కదా. మనం కూడా అలాగే. అందరూ ఒకలాగా ఉండరు. వడ్డిచ్చేటప్పుడు భలే కనపడుతుంది ఆ విషయం. తినే వాళ్ళల్లో వడ్డిచ్చే వాళ్ళలో అందరూ ఒకలాగా ఉండరు, అందరూ ఒకలాగా మాట్లాడరు, అందరూ ఒకలాగా వడ్డించరు, అందరూ ఒకలాగా అడగరు, అందరూ ఒకలాగా పలకరు, అందరూ ఒకలాగా పిలవరు. అందరి ఎడల ఏముండాలి? దీర్ఘశాంతం. నీ దాకా రాకపోతే కొంచెం ఆగు, దీర్ఘశాంతంతో ఉండు, ఇంకొక ఆయన బకెట్ తెచ్చేదాకా. దీర్ఘశాంతం మనలో కొన్నిసార్లు ఓర్పుగా ఉంటాం, కొన్నిసార్లు చిటిక్కున కోపం వచ్చేస్తుంది. అప్పుడే చాలా తగాదాలు అయిపోతుంటాయి, చాలా గందరగోళం అవుద్ది. ఎలా అంటే సైలెంట్ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మొఖాలు చూసుకుంటే అంటే మనసులో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, అంతా గందరగోళంగా. అందరి ఎడల దీర్ఘశాంతం. నేను చదివితేను, మీరు చెప్తేను, ఓ బోధ వింటేనో రాదు, అది ప్రాక్టీస్లో వస్తుంది. నీకు నిజంగా కోరుకుంటే నిన్ను పద్దాకా విసిగించే ఒక 2-3 దేవుడు నీ ముందు పెట్టి ఉండు దీర్ఘశాంతంతో. శాంతమే కష్టం, మళ్ళీ దానికో దీర్ఘం. ఆలోచించండి, దీర్ఘశాంతం. ఎన్నిసార్లు అని మనసు నలిగిపోతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ. మొన్న 3 గంటల ప్రేయర్కి ఒక సహోదరు వచ్చి చాలా దుఃఖపడి ఏడుస్తూనే ఉంది. ఆమె వెళ్ళిన తర్వాత నేను కూడా దుఃఖపడుతూనే ఉన్నా. ఆమె కొన్నేళ్ళుగా ఓ వ్యక్తిని బట్టి దీర్ఘశాంతంతో నలిగిపోయి గుండె అంతా చితికిపోయి భయంకరమైన దుఃఖంతో ఉంది. ప్రభువా, ఆమె దీర్ఘశాంతిని ఇంకెన్నాళ్ళు నువ్వు పరీక్షిస్తావు? బలపరచయ్యా, సహోదరిని బలపరచు అని మనం ప్రార్థన చేయడం తప్ప ఇంకేమన్నా చేయగలమా? ఇంకొంచెం ఓర్పు పట్టండి, ఇంకొంచెం. దానికి మనకు ఆదరణ కలిగించే వాక్య భాగం చెప్పన, ఫిలిప్పీ 4:6 ఉంటుంది. ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఎలా ఉండాలి? అందరి ఎడల మీ సహనము కనబడనివ్వండి. సకల జనుల ఎడల మీ సహనమును
తెలియపరచబడనివ్వండి. ఎందుకంటే ఎంతో దూరం లేదు, ప్రభు చాలా సమీపంగా ఉన్నాడనే మాట. ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, మీ గుండెని ధైర్యపరుస్తాడు. కాబట్టి విసిగిపోయే సందర్భాలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు వాక్యంలో చెప్పబడిన వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉందాము. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకోండి. ఎవరైనా ఒకళ్ళు మనకి ఏదైనా నష్టం కలుగజేశారు, బాధ కలుగజేశారు, కీడే కాదు ఒక మాట అన్నారు, మనం ఏం ఎదురు చూస్తాం? ఆ మూమెంట్ కోసం చూస్తాం, ఆ టైం కోసం చూసి ఆ మాట ఎప్పుడు అప్పచెప్పాలని చూస్తూ ఉంటాం కదా, కౌంటర్ ఎప్పుడు పడిపోవాలని చూస్తాం. కీడుకు ప్రతి కీడు, మాటకి మాట, దెబ్బకి దెబ్బ, అలా అయినా అప్పచెప్పా. కుదరకపోతే సాక్ష్యాల్లో చెప్పేస్తాం, ప్రార్థనలో చేసేస్తాం, మాటకు మాట. కీడుకు కీడు మనం చేయకుండా జాగ్రత్త పడదాం. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. అందరం కలిసి ఏది మేలైనదో దాన్నే అనుసరించి నడుచుకుందాం. అందరికీ ఒకటి ఆమోదయోగ్యంగా ఉంది, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ నేనేం చేయాలి? ఇది మిగిలిన వాళ్ళందరికీ మేలుగా ఉంది కాబట్టి నేను వాళ్ళనే ఫాలో అవ్వాలి. ఇది నా ఆలోచన కంటే వాళ్ళ ఆలోచన అందరికీ కొంచెం వీలు కలిగేదిగా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంది. కాబట్టి నేనే కొంచెం ఇబ్బంది పడి ఏం చేయాలి? మేలైన దాని వైపున అడుగులు వేయాలి. ఇంకా మనం తర్వాత చూసుకుంటే ఇదే వచనం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ 3 లైన్లు ఒక వచనంలో ఉంటాయి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్పండి అందరూ, ఎల్లప్పుడూ, ఎడతెగక, ప్రతి విషయంలో చెల్లించాలి. ఇది మన విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం ఏది? దేవుని చిత్తం కోసం ప్రత్యేకమైన ప్రార్థన అవసరం లేదు. ప్రతిరోజు మనం దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే ఆయా సందర్భాల్లో దేవుని చిత్తం ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది. ప్రతిరోజు దేవుని చిత్తం ఏంటి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం, ఎడతెగక ప్రార్థన చేయడం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇది ప్రతిరోజు దేవుని చిత్తం. ఇలా మనం చేస్తూ ఉంటే ఒక పెళ్ళి వచ్చింది, దేవుని చిత్తం ప్రత్యేకంగా మనం కూర్చుని ఉపవాసాలుండి ప్రార్థన చేయవసరంలా. ఓ చదువు వచ్చింది, ఓ ఉద్యోగం వచ్చింది, ఓ ఇల్లు కట్టుకోవాల్సిన విషయం వచ్చింది, ఒక వ్యాపార విషయం వస్తుంది. వీటి కోసం అప్పుడు మనం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉండదు. దేవుని చిత్తం ఏంటో సుస్పష్టంగా మనకి అర్థమవ్వాలి. మొదట అసలు దేవుని చిత్తం ఏంటి నా విషయంలో, మనందరి విషయంలో ఒకే దేవుని చిత్తం ఉంది. అదేంటంటే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రతిరోజు ఎడతెరిపి లేకుండా మనం ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. ఏం ప్రార్థన చేస్తాం? నాకేం ప్రార్థన అంశాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి కదా, అంతా బాగానే జరుగుతుంది కదా అని మనం అనుకుంటే మనం ఎప్పటికీ ప్రార్థనలు చేయలేము. దానికోసం మళ్ళీ మనం ఇంకా వేరే రిఫరెన్సులు చూసుకోవాల్సి వస్తుంది. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను ఎప్పుడూ మనం చేస్తూ ఉండాలి. ఇది మన విషయంలో దేవుని చిత్తం. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అనే మాట. మనం గుర్తుపెట్టుకుందాం. రోజు నీ విషయంలో దేవుని చిత్తం ఏంటని అడిగితే మనం ఈ సమాధానం చెప్పగలం. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండటం కుదిరే పనేనా అండి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం కుదిరే పనేనా? చెప్పండి, కుదురుద్దా? ఎప్పుడు కుదురుద్దో వాక్యంలో ఉంది. ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం కుదురుతుంది.
ఎందుకంటే మనం ప్రభు సన్నిధిలో గడిపే సమయం మన హృదయాలకు ఆదరణ కలగచేస్తుంది. మనం సంతోషంగా ఉండగలుగుతాం, మన దిగులు బెంగ పోతాయి. ఎందుకని? ప్రభు సన్నిధిలో మన సమయాన్ని గడిపి మన సమస్యలను, మన సహోదరుల సమస్యలను, మనకు వీలైనన్ని అంశాలు ఆయనకి చెప్పేశాము కాబట్టి మనం ఆ రోజంతా ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితులైనా సంతోషంగా మనం ఎదుర్కోగలం, ధైర్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడంటే ఎడతెరిపి లేకుండా మనం ప్రార్థన చేసినాం. మన జీవితాల్లో అలాంటి ప్రార్థన ఉందా? ఉదయం చెప్పినట్టు వ్యక్తిగత ప్రార్థన అనుభవం, కుటుంబ ఆరాధన అనుభవం, సంఘ సహవాసంలో ప్రార్థన చేయడం, 2-3 కలిసి ప్రార్థన చేయడం, రోజులో ఏదో ఒకటి 1 గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు ఈ సమయం కనుక మనకుంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. మనకి కుదురుతుంది. ప్రభు ఊరికే ఏది చెప్పలేదు కదా, ఆత్మఫలం ఏమనగా అని చెప్తూ ఆయన ప్రేమ, తర్వాత సంతోషం, ప్రేమ, సంతోషం. మనం సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతామంటే వేరే వాళ్ళ సమస్యలు కూడా మన సమస్యలుగా ఎంచుకుని, వాళ్ళ దుఃఖాన్ని మన దుఃఖంగా అనుకుంటూ, వాళ్ళ కన్నీళ్ళతో మనం కూడా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థనలో గడిపినప్పుడు, మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ప్రార్థనలో మనం ఏం చేస్తాం? స్తుతిస్తాము, పశ్చాత్తాపడతాము. మనం వ్యక్తిగతంగా ప్రార్థనకు మోకరించినప్పుడు మనం ఏమేం తప్పులు చేశామో, మనం ఎక్కడ సరిగ్గా లేమో, మన ఆలోచనలు ఎక్కడ తప్పుదారి పడుతున్నాయో, మనం ఎక్కడైనా అక్రమంగా ఉన్నామేమో అన్నీ మనకు తెలుస్తాయి. వాటన్నిటినీ మనం దేవుని దగ్గర ఒప్పుకుంటాం. మన పాస్ట్ అంతా మనకి గుర్తొస్తుంది. మనం సరిగ్గా లేమనే సంగతి మనకు అర్థమవుతుంది. మనం ఒప్పుకుంటాం కాబట్టి మనం ఏమవుతాం? ఫ్రీ అయిపోతాం. తర్వాత మన సమస్యల గురించి చెప్తాం, మన తోటి వాళ్ళ సమస్యల గురించి ప్రభువుకు చెప్తాం. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, యుద్ధం వాతావరణం భయంకరంగా జరుగుతుంది. వాటన్నిటి కోసం మనం ప్రభువుతో చెప్పిన తర్వాత మనం ఏమవుతాం? చాలా సంతోషంగా ఉంటాము కదండి. ఎప్పటి నుంచో ఓ తండ్రి కూతురికి మాటలు లేవండి. ఆమె ఏదో తప్పు చేసింది, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఆమె నిర్ణయాలు వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఆమె చెప్పే ప్రయత్నం చేయట్లా, ఈయన వినే ప్రయత్నము చేయట్లేదు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఇద్దరిలోనే ఏం లేదంటే మనశ్శాంతి, నెమ్మది, సంతోషం లేదు. తింటున్నారు, తాగుతున్నారు, పనులు చేసుకుంటున్నారు. కానీ ఆ రోజు ఆ కూతురు వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర కూర్చుని తను ఏమేం తప్పు చేసిందో, తన ఉద్దేశం ఏంటో, తన నిర్ణయాలు ఏంటో, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అన్నీ చెప్పుకుని ఆ కూతురు చెలవల పలవలగా కన్నీరు కారుస్తూ ఏడిస్తే ఆమెతో పాటు ఆయన కూడా ఏడ్చిన తర్వాత వాళ్ళిద్దరు గుండెల్లో భారం అంతా తీరిపోయి వాళ్ళు అప్పటి నుంచి ఎలా ఉన్నారంటే సంతోషంగా ఉన్నారు. అదే ఇంట్లో ముందు రోజు వరకు ఏం లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే తన హృదయంలో మాట అంతా తండ్రికి చెప్పుకుందో వెంటనే ఆ ఇంట్లో ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. అలాగే మన విన్నపాలు, మన ప్రార్థనా అంశాలు, మన జీవితం గురించిన విషయాలు, మన పిల్లల జీవితాల గురించి అన్నీ మనం ప్రభువుతో చెప్పిన తర్వాత ఆ ఆత్మఫలంలో చెప్పిన సంతోషం మనం ఖచ్చితంగా అనుభవించగలుగుతాం. మీరు చేసి చూడండి. వచ్చే వారం ఒకరితో ఒకరు చెప్పుకోండి, ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు యూట్యూబ్లో ఛాలెంజ్, 20 days ఛాలెంజ్, 1 week ఛాలెంజ్, 10 days ఛాలెంజ్ అని కొన్ని చెప్తున్నారు కదా. అలాగే ఒక 1 week ప్రేయర్ ఛాలెంజ్ అని పెట్టుకోండి. ప్రార్థన చేయండి, వారం అంతా ప్రభువుతో మాట్లాడండి. మీరు సంతోషంగా ఉంటే గనక ఖచ్చితంగా మీరు మీ పక్కాలకి చెప్పండి, అమ్మా ఎంత కష్టంలోనైనా సంతోషంగా ఉండటం సాధ్యమే, ఈ వారం నేను అది ప్రాక్టీస్ చేశానని మనం ఒకరితో చెప్పగలిగితే వాళ్ళకి మనం సహాయం చేసినట్టే. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన, ప్రతి విషయంలో కృతజ్ఞత. మన జీవితంలో మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగినా, లేకపోతే మన అంచనాలకు అందని విషయాలు వచ్చినా, మనం ఏది ఆశించామో దానికన్నా తక్కువ విషయాలు జరిగినాయి, ఏ విషయం బట్టైనా మన హృదయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. చూడండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడు ఆరిపోతుంది? పై 3 విషయాలు లేనప్పుడు. పై 3 విషయాలు ఏంటి? సంతోషంగా ఉండడం, ప్రార్థన చేయడం,
కృతజ్ఞతాస్తుతులు ఇవి 3 లేకపోతే ఆత్మ ఏమైపోయింది? ఆరిపోయింది. చాలామందికి అసలు తెలియట్లా. వాళ్ళకు కూడా అర్థమవుతుందో లేదో. ఈ 3 లేకపోతే ఆత్మ ఆరిపోయినట్టే. ఎవరికైనా ఆరిపోయిందా? అది మీ మనసుకు తెలుస్తుందా? అయితే ఈ 3 తిరిగి ప్రారంభించండి. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దురాత్మకు చోటియ్యకుడి అని ఎఫెసీ 4లో మనం 25 నుంచి 32 వరకు ఉన్న వచనాల్లో మనం 4 వారాల క్రితం చదువుకున్నాం. దురాత్మకు చోటు ఇవ్వద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. దుఃఖపరచకుండా ఉండాలంటే పై 3 విషయాలు మనం చేయాలి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ఇది పై వచనంలోనే ఉంది. తర్వాత ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. కీడుగా కనపడు ప్రతిదానికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఇన్స్టెంట్గా కీడు మన మీదకి ఏం వచ్చేది. నిదానంగా అందులో ఉంటే మనం కొంత కీడు గురి అవుతూ ఉంటాము. అది మనం నిదానంగా పరీక్షించి దానికి ఎలా ఉండాలి? చాలా దూరంగా ఉండాలి. చాలా దూరంగా ఉండాలి. మనం దానితో దూరంగా ఉండకుండా సహవాసాన్ని కనుక మొదలు పెడితే ఆ కీడులో మనం పడిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రతి విధమైన కీడుగా కనపడు ప్రతిదానికి మనం ఎలా ఉండాలి? ఇది నా కీడు. ఎప్పటికైనా ఆత్మ చెప్తూ ఉంది, పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నాడు, ఈ ప్లేస్లో నువ్వు కూర్చోవడం సరైన విషయం కాదు, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండడం సరైన పద్ధతి కాదు, ఇంతసేపు ఫోన్ చూడడం సరైన విషయం కాదు. నిదానంగా అది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే కీడులోనికి నడిపిస్తుంది. కాబట్టి కీడుగా అనిపించు ప్రతిదానికి దూరంగా. 23వ వచనం మనందరం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఈ పై అన్నీ చేయాలంటే మనకి ఎంత ఆత్మనిగ్రహం కావాలి? ఈ పైవన్నీ చేయాలంటే ఆ దేవుని దినపు రాకడ కొరకు మనం నిందారహితంగా ఉండాలంటే రోజు వారి జీవితంలో ఎక్కడ ఏది మిస్ చేయకుండా మనం ఎంత కష్టపడుతూ ఉండాలి, ఎంతగా మన మనసును అణుచుకోవాలి, ఎంతగా మన మోకాళ్ళు వంచాలి. మనం ప్రయాసపడుతూ ఉండగా ప్రభు చేసిన వాగ్దానం చూడండి, ఆయనే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక అనే మాట. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. నీకు ఇష్టం లేదు ఆ పనిలో పాలు పంచుకోవడం, అది ప్రభువు గమనిస్తున్నాడు. నువ్వు నలిగిపోతున్నావు, ఆ ప్లేస్లో ఉంటే నీకు చాలా కష్టంగా ఉంది, కానీ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, నువ్వు మనసులో నలిగిపోతూ ఉన్నావు. ప్రభువు గమనిస్తాడు, నిన్ను ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ప్రభువు మనల్ని సంపూర్ణంగా అది ఆయన బాధ్యత. మనం అసలే మొదలెట్టకపోతే ఇంకా ఆయనేం పరిశుద్ధపరుస్తాడు? అసలే సమాధానంగా ఉంటాం, మనకి ఇష్టం లేదు, అసలే కీడుకు పరిగెడుతూ ఉన్నాము, అసలే ప్రార్థన చేసుకోము, అసలే కృతజ్ఞతాస్తుతులు చెల్లించము, ఆరాధన అంటే మన నోరులే తెరము, ఇంకేం ఆయన పరిశుద్ధపరుస్తాడు? ఏం చూసి మనల్ని పరిశుద్ధపరచాలి? ఆయన నిజంగా ఆయన చూపిన మార్గంలో, ఆయన చూపిన దారిలో మనం నడవటానికి ఇష్టపడుతూ ఉంటే ఆయనే మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఇంకా ఆయన ఏమేం కాపాడుతాడంట? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. ఆయన కాపాడుతాడు. ఆయన ఖచ్చితంగా మనలను కాపాడుతాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఎందుకోసం? దేవుని దినపు రాకడ కొరకు మనం పర్ఫెక్ట్గా నిలబడటం కోసం ఆయన మనల్ని ఎత్తిపడతాడు, మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే 24వ వచనంలో మిమ్మును పిలిచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేస్తాడు. ఆయన అలా చేస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? అందరూ గమనించండి, ముగించుకుందాం. ఏం వాగ్దానం చేశాడు ఆయన? మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తానని, దేవుని దినపు రాకడ కొరకు మిమ్మల్ని నిలబెడతానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన అలా చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడా?
నెరవేరుస్తాడు. చూడండి, ఆయన మిమ్ముని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయను. చాలామంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు కదా, చేశారు కదా, మొన్న కూడా అంతకుముందు పరిపాలించిన ఆయన కూడా చేశాడు కదా. అన్నీ నెరవేరుస్తారా? నెరవేరుతున్నాయా? నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు. వాళ్ళు ప్రామిస్ చేసినవి మనకి ఎందుకు చేయట్లేదంటే వాళ్ళ దగ్గర 10 లూప్ హోల్స్ ఉంటాయి, 10 కారణాలు ఉంటాయి, 10 విషయాలు చెప్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేస్తారు కదా. ఒక విషయాన్ని ఒక మనిషి ప్రామిస్ చేశాడంటే మనం నమ్మటానికే లేదు. కానీ మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన నా ధైర్యం ఏంటంటే, మీ ధైర్యం ఏదై ఉండాలంటే మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆయన అలాగూ చేయును, నమ్మండి, పలకండి మీ నోటితో, నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు, ఆయన అలా చేస్తాడు, నన్ను పరిశుద్ధతలో నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ప్రార్థనాపరురాలుగా చేస్తాడు, నేను ఆయన చిత్తాన్ని జరిగించేదానిలాగా ఆయన నన్ను చేస్తాడు. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. కాబట్టి నమ్మకమైన గనుక ఆయన అలాగూ చేయను. మనం ముగించుకుందాం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా చెప్పారనుకోండి, కొంతమందికి నచ్చదు. వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, కానీ ఎవరెవరు ఎంతమంది కోసం ప్రార్థన చేస్తారు అనుకుంటారు, చేసుకోవాలి. కానీ మనం ఒకరి కొరకు ఒకరం కూడా ఇన్ని మాటలు చెప్పిన పౌలు సంఘానికి ఏం చెప్తుందంటే, మా కొరకు ప్రార్థన చేయండి. ఏంటండి పాస్టర్ గారే బలహీనంగా ఉంటే ఇంకా మా కోసం ఏం ప్రార్థన చేస్తారండి అనేవాళ్ళు ఉన్నారు. ఆయనే నీరసంగా ఉంటే ఇంకా మమ్మల్ని ఎక్కడ బలపరుస్తాడనే వాళ్ళు ఉన్నారు. ఏ అర్ధరాత్రో ప్రార్థన చేసుకుని లేటుగా పడుకుని ఆయన లేటుగా లెగిస్తే విమర్శించే వాళ్ళు ఉన్నారు. పౌలు ఏం చెప్తున్నా అంటే, మా కొరకు నేను వెళ్ళాల్సిన మార్గాలు ఉన్నాయి, నేను చేయాల్సిన పని ఉంది, నా ముందు చాలా పెద్ద పరిచర్య ఉంది, నేను ఎదుర్కోబోయే సమస్యలు ఉన్నాయి, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనములు చేయుడి. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడమే చాలా కష్టం, ఇంక ముద్దులేం పెట్టుకుంటాం. పవిత్రమైన ముద్దు అనే మాట ఇది చాలా ఫారిన్ కల్చర్లో కామన్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆటోమేటిక్గా మనం ఎలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాము, వాళ్ళు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. అది తప్పైన విషయం ఏమీ కాదు. దానిలో ఉద్దేశం ఏంటంటే హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకోండి, హృదయపూర్వకంగా నవ్వండి, హృదయపూర్వకంగా పలకరించుకోండి అనే మాట. మీరు హృదయపూర్వకంగా మీ సహోదరులందరితో వందనాలు చెప్పుకోండి, చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. మీరు చేయి పట్టుకుంటే అందులో వాళ్ళకి ఆదరణ కలగాలి, నెమ్మది కలగాలి, అలాంటి వందనాలు మీరు చెప్పుకోండి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభువు పేర మీకు ఆనపెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి